హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బౌంటైన్. నేను మీ మానస. ఇప్పుడు మీరు చూసినటువంటి డివైస్ వచ్చేసి జాఫ్నర్ మ్యాక్స్ అండి. ఫుల్ సెటప్ని మనం జాఫ్నర్ మ్యాక్స్ అని అంటాము. ఇది బౌంటైన్ వల్ల వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ యూనిక్ సొల్యూషన్ ఆల్సో. ఇదేంటి అని అంటే మనకు దీని లోపల ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. అంటే పవర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది. పవర్ రిక్వైర్మెంట్ అంటే మరీ ఎక్కువేం కాదు, 20 volts కన్నా బిలో వరకు మనకు పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు. దీని లోపల మనకి అగైన్ 3 levels ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జాఫ్నర్ డివైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డస్ట్ ఫిల్టర్స్ ఆర్ఎల్స్ టర్బిడిటీ ఫిల్టర్ అని అంటాము. థర్డ్ వన్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్ అనమాట. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అని అంటే లోపల మనకు యానోడ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పాను కదా. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్ ఏదర్ ఇన్ వన్ ప్లేసెస్లో మనకు ప్రాసెస్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. దీని లోపల ఎలా జరుగుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లోపల యానోడ్స్ ప్లేస్ చేస్తే కనుక 2 electrodes ఉంటాయని చెప్పాను కదండి. ఏదర్ యానోడ్ ఏదర్ క్యాథోడ్. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము యానోడ్ డివైస్ అండి. ఈ యానోడ్ డివైస్లో ఎలా ఉంటుంది, వాటర్ అనేది పాస్ అయినప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ కాల్షియం అండ్ మెగ్నీషియం యాజ్ వి నో పాజిటివ్ ఛార్జ్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని రిపల్ చేస్తూ ఉంటుంది అనమాట. పాజిటివ్ని రిపల్ చేస్తున్నప్పుడు దాని చుట్టూ మనకు క్యాథోడ్ లేయర్ ఉంటుంది. అగైన్ అది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ పాజిటివ్ నెగిటివ్ కమ్స్ అండ్ టుగెదర్ యాజ్ న్యూట్రలైజ్డ్. మనకు బయటకు వచ్చేటువంటి వాటర్ లోపల కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. కాల్షియం అండ్ మెగ్నీషియం కంప్లీట్లీ లోపల హోల్డ్ అయిపోతాయి. దాన్ని మనం ఇండైరెక్ట్లీ స్కేలింగ్ అని అంటాము. సో ఈ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే ఎబో 90 to 95% ఇన్ బిట్వీన్ స్కేలింగ్ అనేది మనకు దీంట్లో కంప్లీట్లీ హోల్డ్ అయిపోతుంది. సో దాట్ మనకు ప్యూర్ వాటర్, సాఫ్ట్ వాటర్, వితౌట్ స్కేలింగ్ వాటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే టర్బిడిటీ ఫిల్టర్ అని అంటాం దీన్ని. ఫస్ట్ జాఫ్నర్ లెవెల్లో మనకి ఫీచర్స్ ఏం యాడ్ అవుతాయి అంటే కనుక బ్యాక్టీరియా కూడా కిల్ అయిపోతుందండి. 90% అండ్ ఎబో బ్యాక్టీరియా కూడా 100% కిల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా కిల్ అవ్వడం వల్ల అల్టిమేట్లీ మనకు ఆర్డర్ అనేది కూడా తగ్గుతుంది. నథింగ్ బట్ స్మెల్ కూడా తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ కలర్లో కూడా మీరు లిటిల్ బిట్ చేంజెస్ నోటీస్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ఫిల్టర్, దాంట్లో ఫిల్టర్ అయిపోయినటువంటి స్కేల్ ఫ్రీ వాటర్ ప్లస్ pH ఎన్హాన్స్ అయినటువంటి వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాటర్లో pH వాల్యూ అనేది 7 ఉంది అనుకోండి, ఇది 0.5 వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. 7.5 వరకు మీరు అవుట్పుట్లో నోటీస్ చేయొచ్చు. ఈ ఎన్హాన్స్డ్ pH అండ్ స్కేల్ ఫ్రీ వాటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్లో మనకి ఏంటి అని అంటే టర్బిడిటీ ఫిల్టర్ అని అంటాము. నవేడేస్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్లో కొత్తగా బోర్ ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా టర్బిడిటీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. టర్బిడిటీ అంటే నథింగ్ బట్ బ్లాక్ కలర్ పార్టికల్స్ అండి. పౌడర్ నీట్ క్లీన్ వాటర్ని బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకు మేజర్గా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక కంపారేటివ్లీ అదర్ మల్టీమీడియా ఫిల్టర్స్, దీని లోపల మనకు రెజిన్స్ కానీ పెబల్స్ కానీ అదర్ రిక్వైర్డ్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మల్టీమీడియా ఫిల్టర్స్ ఆర్ నో నీడ్ టు రీప్లేస్ అగైన్ అండ్ అగైన్. దీంట్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. క్రిస్టల్స్ యూజ్ చేస్తాము, వాటి లైఫ్ వచ్చేసి 16 to 18 years వరకు వస్తుంది. జస్ట్ మీరు బ్యాక్ వాష్ చేసుకొని అది ప్రోడక్ట్ తిరిగి యూజ్ చేసుకుంటే కనుక క్రిస్టల్ క్లియర్ వాటర్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టిల్ ఇన్ కేస్ ఏమైనా పార్టికల్స్ స్టిల్ ఇంకా హోల్డ్ అయినాయి అంటే కనుక అది ఎప్పుడు రిలీజ్ అవ్వక మీరు బోర్ ఆన్ చేస్తారు. బోర్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ వాటర్ కన్నా ముందుగా మీకు ఎయిర్ ఫ్లో అవుతుంది. ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్కి హిట్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అయ్యే సమ్ ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అలాంటి కండిషన్స్లో కూడా తిరిగి మన ఇంటి వరకు కూడా డస్ట్ పార్టికల్స్ రాకుండా బౌంటైన్ వాళ్ళు అగైన్ మళ్ళొక డస్ట్ ఫిల్టర్ని ఇన్స్టాలేషన్ చేశారు. ఈ 2 levelsలో ఫిల్టర్ అయినటువంటి వాటర్, క్రిస్టల్ క్లియర్ వాటర్ అండ్ స్కేల్ ఫ్రీ వాటర్ కూడా దీని లోపల కంప్లీట్లీ ఫిల్టర్ అయిపోతాయి. సో దట్ అవుట్పుట్లో కంప్లీట్లీ నీట్ అండ్ క్లియర్ వాటర్ మనం ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బెనిఫిట్స్. ఈ జాఫ్నర్ మ్యాక్స్ డివైసెస్ని 2 ఎందుకు చూపిస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. మన దగ్గర జాఫ్నర్ మ్యాక్స్ డివైసెస్ అనేది బేస్డ్ అపాన్ యువర్ వాటర్ ఫ్లో, నాట్ కన్సంప్షన్, బేస్డ్ అపాన్ యువర్ వాటర్ ఫ్లో. మీ బోర్ వాటర్ ఎంత ఫ్లోని రిలీజ్ చేస్తుంది, పర్ అవర్కి ఎన్ని లీటర్స్ వరకు వస్తుంది, ఆ వాటర్ ఫ్లోని బేస్ చేసుకొని మా టీమ్ మీకు సజెస్ట్ చేస్తుంది విచ్ ప్రోడక్ట్ అండ్ విచ్ మోడల్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. బికాస్ ఇక్కడ మనకి 1500 liters per hour వాటర్ కెపాసిటీ ఒక మోడల్ ఉండింది, 2000 liters per hour, 3000 liters per hour, 4000 liters per hour అండ్ అంతకన్నా ఎక్కువగా ఇఫ్ ఇన్ కేస్ మీ వాటర్ కన్సంప్షన్ 4000 liters per hour కన్నా ఎక్కువగా ఉంటే, సమ్ కేసెస్లో మీకు వాటర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో లివ్ చేస్తున్నారు. సో అలాంటి కండిషన్స్లో ఎక్కువ వాటర్ ఫ్లో పెద్ద పెద్ద పైప్ లైన్స్ని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, నో వరీస్. అట్లాంటి వాటికి కూడా మన బౌంటైన్ వాళ్ళు మీకు కస్టమైజేషన్ చేసి ఇస్తున్నారు. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 59,000 నుండి మీకు ఉంటుంది. బేస్డ్ అపాన్ ద మోడల్ ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద జాఫ్నర్ మ్యాక్స్ ప్రోడక్ట్స్ అండి.